हो बुला रहा है पिता तुम्हारा अपनी मीठी पुकार से, अपनी मीठी पुकार से। महाज्योति को याद करो हे योगी बड़े प्यार से, बन के फरिश्ता उड़ चलो हे योगी संसार। ఓం శాంతి. ఈరోజు మురళి 3/4/2022, రివైజ్ డేట్ 13/3/1990। संगम पर परमात्मा का आत्माओं से विचित्र मिलन। संगम యుగంలో ఆత్మలతో పరమాత్మ యొక్క విచిత్రమైన మిలనము। आज अनेक बार मिलने वाले सिखिलादे बच्चे फिर से आकर मिले हैं। ఈరోజు అనేక సార్లు కలిసినటువంటి పిల్లలు మరలా వచ్చి కలుసుకున్నారు బాబాతో। కల్పకల్పం కలిసినటువంటి పిల్లలు। बाप भी उसी पहचान से बच्चों को देख रहे हैं और बच्चे भी उसी अनेक बार मिलने वाली स्मृति से मिल रहे हैं। బాబా కూడా అదే గుర్తిస్తూ పిల్లల్ని చూస్తున్నారు, కల్పపూర్వం పిల్లలని। పిల్లలు కూడా అదే అనేక సార్లు కలుసుకున్నాము అనే స్మృతితోనే కలుస్తూ ఉన్నారు। ये आत्मा और परमात्मा बाप का विचित्र मिलन है। ఇది ఆత్మ మరియు పరమాత్మ బాబా మధ్య జరిగే విచిత్రమైన మిలనం ఇది। सारे कल्प में कोई भी आत्मा इस स्मृति से नहीं मिलती कि अनेक बार मिलने के बाद फिर से मिले हैं। మొత్తం కల్పంలో ఏ ఆత్మలు కూడా ఈ స్మృతితో కలుసుకోరు। అనేక సార్లు కలిసిన వాళ్ళమే మళ్ళీ కలుస్తున్నాము అనే స్మృతితో ఎక్కడ ఎవరు కలుసుకోరు। चाहे समय प्रति समय धर्म पिता ही आए हैं और अपने फॉलोअर्स को ऊपर से नीचे लाई, लेकिन धर्म पिताएं भी इस स्मृति से नहीं मिलते कि अनेक कल्प मिले हुए फिर से मिल रहे हैं। समय प्रति समय धर्మ పితలు ఎంతోమంది దిగి వచ్చారు, తమ ఫాలోవర్స్ను కూడా పైనుండి కిందకి తీసుకుని వచ్చారు। కానీ ధర్మపితలు కూడా ఈ స్మృతితో కలుసుకోవటం లేదు వాళ్ళ ఫాలోవర్స్తో। అంటే అనేక కల్పంలో కలిసిన వాళ్ళమే మళ్ళీ కలుస్తున్నామనే స్మృతితో కలవటం లేదు। చూడండి ఇక్కడ ఏ యుగంలోని। इस स्पष्ट स्मृति से सिवाय परम पिता के कोई ఆత్మోं से मिल नहीं सकते। ఒక పరం పిత బాబాతో తప్ప ఇంకే ఆత్మలతో కూడా ఇంత స్పష్టమైన స్మృతులు మనం కలవలేము। चाहे इस कल्प में पहली बार ही मिलते, लेकिन मिलते ही पुरानी स्मृति पुरानी पहचान जो आत्माओं में संस्कार के रूप में रिकॉर्ड बना हुआ है वो इमर्ज हो जाता है और दिल से यह स्मृति का आवाज़ आता है, ये वही मेरा बाप है। ఈ కల్పంలో మొదటిసారి బాబాతో కలుస్తున్న వారైనా కూడా బాబాతో కలవగానే పాత స్మృతి, ఆ పాత గుర్తు ఆత్మలో సంస్కార రూపంలో ఏదైతే రికార్డ్ అయి ఉందో అది ఇమర్జ్ అయిపోతుంది। అందువలన మొదటిసారి కలవడం అయినా కూడా హృదయం నుండి వస్తుంది ఈ స్మృతి యొక్క ధ్వని, ఏమని? అదే బాబాను మళ్ళీ నేను పొందేస్తాను, ఎవరు నాకు కావాలో, ఎవరిని కలవాలని వెతుకుతున్నానో అతడు లభించారు అని అతృప్తి కలుగుతుంది, కలవగానే అస్మృతి కలుగుతుంది। బచ్చే కేతే తుమ్ మేరే
और बाप कहते तुम हो मेरे. పిల్లలు చెప్తున్నారు బాబా మీరు నావారు అని. బాబా కూడా కలవగానే ఏమంటున్నారు మీరు నావారు అని. मेरा संकल्प उत्पन्न हुआ उसी सेकंड उस शक्तिशाली स्मृति से, संकल्प से नया जीवन और नया जहान मिल गया. నావారు అనే సంకల్పం ఎప్పుడు ఉత్పన్నమైందో అదే సెకండ్లో ఆ శక్తిశాలి స్మృతి ద్వారా, ఆ శక్తిశాలి సంకల్పం ద్వారా కొత్త జీవితం, కొత్త ప్రపంచం లభించేసింది మన కోసం. ఆర్ సదా के लिए मेरा बाबा स्मृति स्वरूप में टिक गए. మరియు సదా కోసం నా బాబా అనే స్మృతిలో స్థితులైపోయారు. जैसे कि స్మృతి స్వరూప్ బనే తో స్మృతికి రిటర్న్ మీ సమర్థి స్వరూప్ బనే. ఎప్పుడైతే ఈ కల్పపూర్వక స్మృతిని ఇమర్జ్ అయిపోయిందో నా బాబా అన్నాము, స్మృతి స్వరూపం అయినట్టే కదా. మన కల్పపూర్వక స్మృతులు మనల్లో మనకు తెలియకుండానే ఇమర్జ్ అయినప్పుడు స్మృతి స్వరూపం అంటారు. స్మృతి స్వరూపమైనవని ఏమవుతారు, సమర్థి స్వరూపంగా తయారైపోయారు. సమర్థ స్వరూప్ బన్ గయేనా కమ్జోర్ స్వరూప్తో नहीं होना. ఈ విధంగా సమర్థ స్వరూపంగా తయారైపోయారు కదా అందరు. మీరు బలహీన స్వరూపంగా అయితే లేరు కదా. और जो जितना स्मृति में रहते उतना समर्थियों का अधिकार स्वतः ही प्राप्त करते हैं. మరి ఎవరెంత స్మృతిలో ఉంటారో అంత సమర్థతల యొక్క అధికారం స్వతహాగానే పొందేస్తారు. జహా స్మృతి హే వహా సమర్థి హే హీ హే. ఎక్కడైతే స్మృతి అనేది ఉంటుందో స్పష్టంగా మనలో, అక్కడ సమర్థత అనేది ఉండనే ఉంటుంది. తోడి విస్మృతి హే తో వ్యర్థ హే. కొద్దిగైనా విస్మృతి మనలో వస్తుంది అంటే అక్కడ వ్యర్థం అనేది ఉంది అని లెక్క. चाहे व्यर्थ संकल्प हो, चाहे बोल हो, कर्म हो. इसलिए बाप दादा सभी बच्चों को इसी दृष्टि से देखते हैं कि हर एक बच्चा स्मृति स्वरूप सुसमर्थ है. వ్యర్థ సంకల్పం రూపంలో కానివ్వండి, విస్మృతి ఉన్న చోట వ్యర్థము అనేది ఉంటుంది. ఎలా? అదే సంకల్పాల్లో కానివ్వండి, వ్యర్థమైన మాటలు కానివ్వండి, కర్మల్లో కానివ్వండి, వ్యర్థం అనేది వచ్చేస్తూ ఉంటుంది విస్మృతి ఉంటే. అందువల్ల బాప్దాదా పిల్లలందరినీ ఇదే దృష్టితో చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు స్మృతి స్వరూపతో సమర్థులే అయి ఉన్నారు, అలా ఉండాలి చూస్తున్నారు బాప్దాదా. आज तक भी अपना सिमरन భక్తుల ద్వారా सुन रहे हैं. ఈరోజు వరకు మీ స్మరణ భక్తుల ద్వారా వింటున్నారు కదా. భక్తిలో మీ స్మరణ ఎంత చేస్తున్నారు భక్తులు? కల్పపూర్వం యొక్క స్మృతి కలుగుతుంది కదా ఇవన్నీ చూస్తూ. अपने स्मृति में लाया मेरा बाबा तो भक्तात्मा भी यही स्मरण करती मेरे इष्टदेव वादेवी. మీరు బాబాని పొందగానే స్మృతిలోకి తెచ్చుకున్నారు కదా నా బాబా అని. ఆ ప్రేమ ప్రీతి జోడించేసుకున్నారు కదా. దాని కారణంగా మీ భక్తులు కూడా భక్తి మార్గంలో నా ఇష్ట దేవత, నా ఇష్టదేవి అని మీతో ఇప్పటి వరకు కూడా ఆఖరి జన్మలో కూడా ఇంకా మీ వెనుక ప్రీతి జోడించుకున్నాను. जैसे आपने अति प्यार से दिल से बाप को याद किया, उतना ही भक्त आत्मा ही आप इष्ट आत्मा को दिल से अति प्यार से याद करते हैं. సంగమయుగంలో మీరు అతి ప్రేమతో హృదయపూర్వకంగా హృదయం నుండి బాబాను జ్ఞాపకం చేశారు. దాని గుర్తే భక్తాత్మలు కూడా ఇష్ట దేవతలు మిమ్మల్ని హృదయం నుండి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. ఏమీ చేయకుండా ఆ ప్రాప్తి అనేది వాళ్ళు పొందలేదు కదా దేవతలు. ఆ బ్రాహ్మణ ఆత్మో మే भी कोई दिल के स्नेह संबंध से याद करते हैं और दूसरे दिमाग द्वारा नॉलेज के आधार पर संबंध को अनुभव करने का बार बार प्रयत्न करते हैं. బ్రాహ్మణ ఆత్మలు మీలో కూడా కొంతమంది హృదయం నుండి స్నేహ సంబంధంతో బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. కొంతమందికి లోపల నుండి అప్రీతితో సంబంధం ఏర్పడట్లేదు, కానీ బుద్ధి ద్వారా తెలివితేటలు, బుద్ధి అంటే తెలివితేటలు
తో ఏదైతే జ్ఞానం అర్థమైందో వాళ్ళలో ఉన్న తెలివి ఆధారంతో, ఆ జ్ఞానం ఆధారంతోనే సంబంధాన్ని అనుభవం చేయడానికి మాటికి ప్రయత్నిస్తున్నారు. जहाँ दिल का स्नेह और संबंध अति प्यारा अर्थात अति समीप है, वहाँ याद भूलना मुश्किल है. ఎక్కడైతే హృదయం యొక్క స్నేహం సంబంధం అతి ప్రియముగా అంటే అతి సమీపమైన సంబంధం ఉంటుందో బాబాతో, మన హృదయం యొక్క ప్రేమ, అక్కడ బాబా స్మృతి మరవడం అనేది కష్టం అయిపోతుంది. जहाँ सिर्फ नॉलेज के आधार पर संबंध है लेकिन दिल का अटूट स्नेह नहीं है, वहाँ याद कभी सहज कभी मुश्किल होती. ఎక్కడైతే కేవలం జ్ఞానం అర్థమైన దాని ఆధారంతోనే సంబంధం బాబాతో జోడిస్తున్నాం, కానీ హృదయం నుండి తెగనటువంటి స్నేహము ప్రీతి లేదు, అనుభవం కావట్లేదు అంటే అక్కడ వారి జీవితంలో బాబా స్మృతి అప్పుడప్పుడు సహజం అనిపిస్తుంది, అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది. जैसे शरीर के अंदर नस नस में ब्लड समाये हुआ है, ऐसे आत्मा में निष्पल अर्थात हर पल याद समाई हुई है. ఈ విధముగా మీ శరీరంలో నరనరంలో రక్తం ఇమిడి ఉందో అలా మీ ఆత్మలో అనుక్షణం అంటే ప్రతిక్షణం బాబా స్మృతి ఇమిడిపోయి ఉండాలి. इसको कहते हैं दिल के स्नेह संपन्न निरंतर याद. బాబా స్మృతి అంటే నా శరీరంలో రక్తంలా నిరంతరం ప్రవహించేది కదా, అలా ఇమిడిపోతే దాన్ని ఏమంటారు, హృదయం యొక్క స్నేహంతో నిరంతర బాబా స్మృతి చేస్తున్నారు అని. जैसे भक्त आत्माएं बाप के लिए कहती जहाँ देखते तो ही तो है, ऐसे बाप के स्नेही समान आत्माओं को जो भी देखे वहाँ अनुभव करे कि इन्हों की दृष्टि में, बोल में, कर्म में परमात्मा बाप ही अनुभव होता है. इलागैతే భక్త ఆత్మలు బాబా కోసం అంటే భగవంతుని కోసం ఏం చెప్పుకుంటారు, ఎక్కడ చూస్తున్నా నువ్వే నువ్వు, సర్వము నువ్వే నువ్వు అని అంటారు కదా అన్ని చోట్ల. అలా బాబా యొక్క స్నేహి సమాన ఆత్మలకు అటువంటి బాబా యొక్క స్నేహిగా, బాబా మీద అంత స్నేహం ఏర్పరచుకున్న ఉన్న ఆత్మలను ఎవరు చూసినా ఎదుటి వాళ్ళు అనుభవం చేస్తారు. వీళ్ళ దృష్టిలో, వీళ్ళ మాటలలో, వీళ్ళ కర్మలలో పరమాత్మ బాబాయే అనుభవం అవుతున్నారు మాకు. इसको कहते हैं స్నేహి ససమాన్ బాప్. ఇలాంటి అనుభవం మీ ద్వారా ఇతరులకు కలిగినంత స్మృతి, మీది అంత స్నేహం బాబాతో ఉంటే స్నేహి ససమాన్ బాప్ అని అంటారు. మిమ్మల్ని బాబా సమానమైన స్నేహి అయినారు. तो स्मृति स्वरूप तो सभी हो, संबंध भी सभी का है, अधिकार भी सभी का है, क्योंकि सभी का फुल अधिकार का संबंध बाप और बच्चे का है. सभी कहते हैं मेरा बाबा, मेरा चाचा, मेरा काका, कोई नहीं कहते. కాబట్టి స్మృతి స్వరూపమైతే అందరూ అయ్యారు. సంబంధం కూడా అందరిది ఉంది బాబాతో, అధికారం కూడా అందరికీ ఉంది బాబా నుండి పొందటానికి. ఎందుకంటే అందరూ ఫుల్ అధికారంతోనే తండ్రి పిల్లల సంబంధాన్ని జోడించారు. అందరూ అంటున్నారు నా బాబా అని, నా చిన్నన్న, నా మామయ్య, నా తాతయ్య అనలేదు కదా, నా బాబా. अधिकार का संबंध होने के कारण सर्व प्राप्तियों के वर्षे के अधिकारी हो. తండ్రి అని అధికారం యొక్క సంబంధం బాబాతో మీది ఉన్న కారణంగా సర్వ ప్రాప్తుల వారసత్వానికి అధికారి అయిపోయారు. चाहे 50 वर्ष वाले हैं, चाहे 6 मास वाले हैं, मेरा कहने से अधिकारी तो बन ही गए. 50 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నవారైనా, 6 నెలల నుండి జ్ఞానంలో ఉన్నవారైనా ఏ రోజైతే నా బాబా అన్నారో అధికారిగా అవనే అయిపోయారు. లేకిన్ అంతర్ క్యా హోతా హై, కానీ తేడా ఎక్కడొస్తుంది? बाप अधिकार तो सभी को एक जैसा देता है क्योंकि अखुट वर्षा देने वाला दाता है. బాబా అధికారం అయితే అందరికీ ఒకేలాగా ఇస్తున్నారు. ఎందుకంటే అతని దగ్గర తరగని ఖజానా ఉంది కదా, ఎవరికొకలా విభజించి పంచే అవసరం లేదు బాబాకి. అంత ఖజానా ఉంది కాబట్టి అందరికీ ఒకేలా అధికారం అయితే బాబా ఇచ్చేస్తున్నారు.
2.5 लाख तो क्या, लेकिन सर्वात्मय भी अधिकारी बने, उनसे भी अता खजाना बाप के पास है. 2.5 లక్షలేమో అప్పుడు. ఇది ఎప్పటి మురళి? 1990లోది. 2.5 లక్షలేంటి? సర్వాత్మలో ప్రపంచంలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకున్న అధికారి అయినా, సర్వాత్మలకి ఇచ్చినా కూడా ఇంకా బాబా దగ్గర ఖజానా ఉంటుందంట, తరిగిపోదు. तो कम क्यों दें? तो दाता सभी को देता एक जैसा है, लेकिन लेवता में फर्क है. అందుకే బాబా అనుకుంటారు, అంత ఖజానా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు తక్కువ ఇవ్వాలి ఎవరికైనా. దాత ఒకేలా ఇస్తున్నారు అందరికీ, కానీ లేవత తీసుకునే వాళ్ళు తేడాగా ఉన్నారు. कोई प्राप्तियों के वर्षे को व खजाने को समय प्रमाण स्वयं प्रति व सेवा प्रति कार्य में लगाकर उसका लाभ अनुभव करते. इसलिए बाप का खजाना अपना खजाना बना देते, अर्थात अपने में समा देते. इसलिए हर एक खजाने को यूज़ करने के अनुभव से खुशी और नशे में रहते हैं. కొంతమంది ప్రాప్త లేక వారసత్వాన్ని, ప్రాప్త లేక ఖజానాని సమయానుసారం స్వయం ప్రతి సేవ ప్రతి కార్యంలో ఉపయోగిస్తూ దాని లాభం అనుభవం చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. ఖజానా ఉపయోగించి దాని లాభాన్ని కూడా అనుభవం చేస్తున్నారు. అందుకే బాబా ఖజానా నా ఖజానా అని తయారు చేసేసుకుంటున్నారు వాళ్ళు. బాబా ఖజానా అంటే నాదే అని ప్రాక్టికల్గా అది అనుభవం అవుతుంది. అంటే వారి జీవితంలో ఇముడ్చుకుంటున్నారు బాబా నుండి తీసుకునే ఖజానాలు. అందువలన ప్రతి ఒక్క ఖజానాను ఉపయోగించి పొందిన అనుభవం యొక్క ఖుషి నశాలో ఎప్పుడు ఉంటారు వాళ్ళు. అనుభవపూర్వకంగా ఆ ఖుషి ఆ నశాలో ఎప్పుడు ఉంటున్నారు వాళ్ళు. శుద్ధ నశ, ఉల్టా నహి. ఆ నశ అంటే శుద్ధమైన నశ, ఉల్టా నశ కాదు, అహంకారంలోకి వచ్చే నశ కాదు. और दूसरा खजाना मिलना है, इसी खुशी में रहते, मेरा है लेकिन सिर्फ मेरा है और उसको कार्य में नहीं लगाते. ఇంకా రెండో రకమైన పిల్లలు ఎలా ఉన్నారు? ఖజానా దొరికిందని ఖుషిలో ఉంటున్నారు. నా ఖజానా ఏ బాబా ఖజానా అంటే అనుకుంటున్నారు, కానీ కేవలం నాది అనుకోవటం వరకే, కార్యంలో ఉపయోగించి ఆనందాన్ని అనుభవం చేయట్లేదు. कोई भी अमूल्य वस्तु को सिर्फ अपने पास स्टॉक में जमा कर लिया, लेकिन सिर्फ जमा करने और यूज़ करने की अनुभूति में अंतर है. ఏదైనా విలువైన వస్తువుని మన దగ్గర దాచుకున్నాము, చాలా విలువైన వస్తువు, చాలా విలువైన వస్తువు నా దగ్గర ఉంది చెప్పుకుంటాం మనం. అది మన దగ్గర దాచుకోవటానికినో దాన్ని ఉపయోగించి అనుభూతి పొందటానికి తేడా ఉంది కదా. जितना कार्य में लगाते उतनी शक्ति और बढ़ती. वो सदा नहीं करते, कभी कभी करते. इसलिए सदा वालों में और कभी कभी वालों में अंतर पड़ जाता है. ఎంతైతే ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తూ ఉంటామో అంత శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇది అనుభవం ఉంది, కానీ సదా చేయట్లేదు, అలా అప్పుడప్పుడు చేస్తున్నాను, అప్పుడప్పుడు ఉపయోగించి అప్పుడప్పుడు శక్తిని పొందుతున్నారు. అందువలన సదా అనుభవం చేసే వారిలోని అప్పుడప్పుడు అనుభవం చేసే వాళ్ళలోని తేడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. కార్యమే लगाने విధి యూజ్ नहीं करते. కార్యంలో ఉపయోగించే విధి ఉపయోగించట్లేదు. तो दाता अंतर नहीं करता, लेकिन लेवता में अंतर हो जाता है. ఈ కారణంగా ఏమవుతుంది? దాత ఇచ్చేటప్పుడు తేడా చేయట్లేదు, కానీ తీసుకునే వాళ్ళలో తేడా వచ్చేస్తుంది. आप सभी कौन हो? कार्य में लगाने वाले ये सिर्फ जमा दे खुश होने वाले पहले नंबर वाले हो या दूसरे नंबर हो? మీరందరూ ఎవరు? కార్యంలో ఉపయోగించి సంతోషాన్ని పొందే వాళ్ళైనా, కేవలం నా దగ్గర ఉంది ఉంది మంచి వస్తువు అని చూస్తూ సంతోషపడేవారా? మొదటి నెంబర్లో వెళ్ళే వాళ్ళ, రెండో నెంబరా? అంటే మొదటి నెంబర్ అంటే యూజ్ చేసి అనుభూతి యొక్క ఆనందంలో ఉండేవాళ్ళు. రెండో నెంబర్ అంటే దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఖజానా ఉంది చెప్పుకునేవాళ్ళు, చూపించేవాళ్ళు, ఉపయోగించరు. రెండో నెంబర్ అంటే बाप दादा को तो खुशी है कि सभी नंबर 1 है, या इस समय नंबर 1 हो. बाप दादा कहते खुशी ఉంది, అందరూ నంబర్ 1 పిల్లలని, లేదా ఈ సమయంకి మాత్రమే నంబర్ 1 మీరు.
बाप दादा कहते हैं सदा बच्चों के मुख में गुलाब जामुन को हो, जो कहा वो किया था, सदा गुलाब जामुन मुख में है। दुनिया वाले कहते हैं मुख में गुलाब, लेकिन गुलाब से मुख मीठा नहीं होगा, इसलिए गुलाब जामुन मुख में हो तो सदा है ऐसे मुस्कुराते रहे। బాప్ దాదా చెప్తున్నారు సదా పిల్లల నోటిలో గులాబ్ జామే చూస్తున్నారు. అంటే ఏది అనుకున్నామో అది చేసేమో అంటే సదా మీ నోట్లో గులాబ్ జామ్ ఉన్నట్టే. మనుషులు అంటారు మీ నోట్లో సదా గులాబీలు ఉన్నాయి, గులాబీలు ఉండాలి అని. కానీ గులాబీతో నోరు మధురం కాదు, అందుకే బాబా గులాబ్ జామున్ మీ నోట్లో ఉంది అంటున్నారు. బాబా మధురం చేస్తుంది కాబట్టి. కాబట్టి సదా ఇలాగే చిరునవ్వుతూ ఉండండి. మధురత అనేది మీ ముఖంలో, ఆ చిరునవ్వు అనేది, చిరునవ్వు ఆధారంతో మధురత అనేది కనిపించాలి. అది ఎలా వస్తుంది? ఏది చెప్పారో బాబా, మనం ఏది చెప్తున్నామో అది చెయ్యాలి. దానికి ఆ విజయానికి గుర్తు బాబా మీ నోట్లో గులాబ్ జామున్ అంటున్నారు బాబా కదా. ఊరికనే ఎవరైనా పెడతారేంటి? ఏదైనా సంతోషంగా వచ్చి చెప్తే నేను ఇది చేశాను, ఇది అయ్యిందంటే సరే సంతోషంతో అయితే స్వీట్ తినిపిస్తూ ఉంటారు. అలా బాబా కూడా ఏమంటున్నారు, మీరు సక్సెస్ అవ్వడానికి బాబా అదే చెప్తున్నారు, గులాబ్ జామ్ మీ నోట్లో ఉండాలి ఎప్పుడు అని. అచ్చా कई नए नए फिर से मिलने पहुंच गए हैं, जो भी इस कल्प में फिर से मिलन मना रहे हैं, उन बच्चों के लिए विशेष बाप दादा स्नेह का वरदान देते कि सदा अपने मस्तक पर बाप का हाथ अनुभव करते चलो. जिसके सिर पर बाप का हाथ है वो सदा इस वरदान के अनुभव से सब बातों में सेफ है. ये वरदान का हाथ हर बात में आपकी सेफ्टी का साधन है. सबसे बड़े ते बड़ी सिक्योरिटी यही है బాబా కా వరదాన్ కా హాత్. కొంతమంది కొత్త కొత్త పిల్లలు మరల ఈ కల్పంలో కలుసుకోవటానికి వచ్చారు బాబాతోని. అటువంటి పిల్లలకు విశేషంగా బాప్ దాదా స్నేహం యొక్క వరదానం ఇస్తున్నారు. సదా మీ మస్తకం పైన బాబా వరద హస్తం ఉన్నట్లు అనుభవం చేసుకుంటూ ఉండండి. ఎవరి తలపైన బాబా వరద హస్తం ఉందో వాళ్ళు సదా ఈ వరదాన యొక్క అనుభవంతో అన్ని సమస్యల నుండి రక్షింపబడతారు. ఈ వరదాని హస్తం ప్రతి విషయంలో కూడా మన సేఫ్టీకి సాధనంగా పనిచేస్తుంది. అన్నింటికన్నా అతి గొప్ప రక్షణ ఇది. బాబా యొక్క వరదాని హస్తం మన తలపైన సదా అనుభవం చేసుకుంటే సదా సేఫ్టీ మీకు ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాప్ దాదా సభి టీచర్స్కి నిమిత్త బన్నేకి హిమ్మత్ దే కోషే. ఇప్పుడు బాప్ దాదా టీచర్స్తో మాట్లాడుతున్నారు. టీచర్ అక్కలు నిమిత్తంగా కావటానికి, ఒక టీచర్గా బాబా సేవలు అంకితం కావటానికి సాహసించారు కదా, బాబా చాలా ఖుషి అవుతున్నారు. हिम्मत रख, निमित्त तो बन ही जाते हूँ ना. టీచర్ నిమిత్త బన్నాత బేహద్ కి స్టేజ్ పర్ హీరో పార్ట్ బజానా. ఒక టీచర్ అక్కేగా నిమిత్తమై ముందుకు రావటం అంటే, సమర్పణ చేయటం అంటే తన జీవితాన్ని అనంతమైన స్టేజ్ పైన హీరో పాత్ర అభినయించటానికి ముందుకు రావడం. जैसे हद के स्टेज पर हीरो पाटदारी आत्मा की तरफ सबका विशेष अटेंशन होता है, ऐसे जिन आत्माओं के निमित्त बनते विशेष वो और जनरल सर्वात्माएं आप निमित्त बन्नी टीचर्स को उसी दृष्टि से देखते हैं. హీరో పాత్రధారి అంటే ఏంటి? వద్దనుకున్న అందరి అటెన్షన్, అందరి గమనిక వారిపైనే వెళ్తుంది, అందరి దృష్టి కదా. అలాగే ఏ ఆత్మలకు సేవ చేయటానికి మీరు నిమిత్తమయ్యారో విశేషంగా వాళ్ళు, మరి జనరల్గా ప్రపంచంలో ఉన్న బయట సొసైటీలో ఉన్న సర్వాత్మలు నిమిత్తమైన మీ టీచర్స్ని అదే దృష్టితో చూస్తారు. వీళ్ళు విశేషమైన వారు అని, హీరో పత్రధారి అని. సభీక విశేష అటెన్షన్ హోతాయినా, అందరి దృష్టి మీ పైన ఉంటుంది కదా, మాకన్నా వీళ్ళు విశేషమైన వారు అనే భావంతో చూస్తారు కదా టీచర్ అక్కల్ని. तो टीचर्स को अपने में भी विशेष अटेंशन रखना पड़े, क्योंकि सेवा में हीरो पाटदारी बनना अर्थात हीरो बनना.
అందరూ ఆ దృష్టితో చూడడమే కాదు, టీచర్స్ కూడా మీపైన మీరు అలాంటి దృష్టి పెట్టుకుని విశేషమైన అటెన్షన్ పెట్టుకుంటూ నడుస్తూ ఉండాలి. ఎందుకంటే సేవలో హీరో పత్రధారిగా తయారవడము అంటే హీరాగా వజ్రముగా తయారవడం. వజ్రంగా కావడం అంటే ఈ మచ్చలు ఉండకూడదు కదా, అటెన్షన్ పెట్టుకుని నడవాలి. दुआएं भी टीचर्स को ज़्यादा मिलती, जितना दुआएं मिलती उतना अपने ऊपर ध्यान देना आवश्यक है. టీచర్స్కి ఆశీర్వాదాలు కూడా ఎక్కువ లభిస్తుంది. ఎంతే इस भाग्य को बढ़ाते चलना है. 100 రెట్లు ఉన్నది 1000 అయిపోవాలి మీ భాగ్యం. ఆశీర్వాదాలు యొక్క భాగ్యం 1000 రెట్లు ఉంటాయి, లక్ష నుండి కోట్ల రెట్లు, కోట్ల నుండి పద్మా రెట్లు, పద్మ భాగ్యశాలి అంటారు కదా బాబా. కాబట్టి ఈ విధంగా సదా ఈ భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఇస్కో కేతే హే యోగి ఆదర్శ టీచర్. ఎంత మంచి వెబ్రేవేషన్ ఇచ్చారు బాబా, పరిభాష చెప్పారు. ఇలా మీరు నడుచుకున్నప్పుడు యోగ్యమైన ఆదర్శమైన టీచర్, యోగ్య ఆదర్శ టీచర్, ఐడియల్ టీచర్ అంటారు కదా. बाप दादा निमित्त बने हुए बच्चों का सिमरन जरूर करते हैं और सदा अमृत वेले वाह बच्चे वाह ये दुआई देते. బాప్ దాదా నిమిత్తంగా ఉన్న టీచర్ అక్కయ్యలను తప్పకుండా రోజు స్మరణ చేస్తారంట. మరియు సదా అమృత వేళ వాహ బచే వా అని ఆశీర్వాదాలు కూడా పంపిస్తూ ఉంటారంట. సున్నా సేవాదారియోనే టీచర్స్ మన నంబర్ 1 సేవాదారి. టీచర్స్ అంటే నంబర్ 1 సేవాదారీలు. अच्छा, चारों ओर के अनेक कल्प न्यारा और प्यारा मिलन मनाने वाले, सदा प्राप्त हुए वर्षे के खजानों को हर समय प्रमाण कार्य में लगाने वाले, सदा दिल से अति स्नेही और बाप समान बन स्वयं द्वारा बाप का अनुभव कराने वाले, सदा स्मृति स्वरूप शुभ भक्तों द्वारा समर्थ स्वरूप बनने वाले, सदा अपने प्राप्त भाग्य को बांटने वाले अर्थात बढ़ाने वाले ऐसे मास्टर दाता समर्थ बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఎవరికి బాబా నమస్తే చెప్తున్నారు? నలువైపులా ఉన్న అనేకమైన కల్పకృతం యొక్క అతీతమైన ప్రియమైన మిలనం జరుపుకునేవారు. సదా లభించిన వారసత్వ యొక్క ఖజానాలను ప్రతి సమయంలో కార్యంలో ఉపయోగించేవారు. సదా హృదయం నుండి అతి స్నేహి మరియు బాబా సమానంగా తయారై స్వయం ద్వారా బాబా యొక్క అనుభవాన్ని చేయించేవారు. స్వయం యొక్క స్వరూపం ద్వారా సదా స్మృతి స్వరూప స్వభక్తుల ద్వారా సమర్థ స్వరూపంగా తయారయ్యేవారు. సదా తమకు లభించిన భాగ్యాన్ని పంచిపెట్టేవారు, అంటే పెంచుకునేవారు. ఇలాంటి మాస్టర్ దాత సమర్థమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనం బాబాకి చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. डबल विदेशी भाई बहनों से ग्रुप वाइज मुलाकात, ఫారినర్స్తో, డబల్ విదేశీ అన్ని లక్కీలతో గ్రూప్గా కలుస్తూ ఉన్నారు బాబా. మొదటి గ్రూప్
सभी अपनी को बहुत बहुत భాగ్యవాన్ समझते हो అందరూ మిమ్మల్ని మీరు చాలా చాలా భాగ్యవంతులుగా భావిస్తున్నారా क्योंकि कभी स्वप्न में भी संकल्प नहीं होगा कि ऐसे श्रेष्ठ आत्मा बनेंगे लेकिन अभी साकार में बन गए ఎందుకంటే ఎప్పుడు స్వప్నంలో కూడా సంకల్పంలో కూడా ఊహించి ఉండరు ఇంత శ్రేష్ఠ ఆత్మగా మేము తయారవుతామని కానీ ఇప్పుడు అనుకోనిది प्रैक्टिकलగా అయిపోయారు श्रेष्ठ ఆత్మగా देखो कहाँ कहाँ से बाप दादा ने रत्नों को चुनकर रत्नों की माला बनाई ఎక్కడెక్కడ నుండి మీ రత్నాలను ఎన్నుకొని బాబా మాలగా తయారు చేశారు ఒక్కొక్క దేశం నుండి మూల మూలల నుండి ఎన్నుకొని ब्राह्मण परिवार की माला में पिरो गए कभी माला से बाहर तो नहीं निकलते हो బ్రాహ్మణ పరివారం అనే మాలలోకి వచ్చేసారు మీరు ఎప్పుడైనా ఈ మాల నుండి బయటకు వచ్చేస్తున్నారా ఏంటి कोई भी माला की विशेषता और सुंदरता क्या होती ఏదైనా మాల చూసినప్పుడు దాని విశేషత దాని సుందరత దేనిలో ఉంటుంది दाने के साथ मिला हुआ होता है अगर बीच में धागा भी कई दे दाने के साथ नहीं लगा हुआ हो तो सुंदर नहीं लगेगा పూసకు మధ్య ఖాళీ వచ్చేస్తే దారం కనిపిస్తూ ఉంటే అది సుందరంగా అనిపించదు మాల యొక్క సుందరతకు ఆధారం ఏంటి ఒక పూస దగ్గరగా ఉండడము तो आप ब्राह्मण परिवार की माला में हो अर्थात सर्व ब्राह्मण आत्माओं के समीप हो गई हो కాబట్టి మీరు బ్రాహ్మణ పరివారం అనే మాలలో వచ్చారు అంటే అర్థం ఏంటి బ్రాహ్మణ ఆత్మలందరికీ సమీపమయ్యారు जैसे बाप के समीप हो वैसे बाप के साथ साथ परिवार के भी समीप हो क्योंकि ये परिवार भी इस पहचान से परिचय से अभी मिलता है ఎలా బాబాకు సమీపమయ్యారు మీరు అలా బాబాతో పాటు పరివారానికి కూడా సమీపమయ్యారు ఎందుకంటే ఈ పరివారం కూడా ఇదే పరిచయంతో ఇదే గుర్తింపుతో ఇప్పుడు కలుస్తూ ఉన్నారు బాబాను परिवार में मज़ा आता है ना ऐसा नहीं कि सिर्फ बाप की याद में मज़ा आता है పరివారంలో కూడా మీకు మజా వస్తుంది కదా లేదా నాకు నేను యోగంలోకి వచ్చాను బాబా యోగం చేసుకుంటే బాబా స్మృతి దానిలోనే మజా వస్తుంది పరివారంతో వాళ్ళతో కలవడం వీళ్ళతో నాకు నచ్చదు ఏ గోల లేకుండా నాకు నేను బాబా స్మృతులు ఉంటేనే నాకు అందులోనే మజా ఉంటుంది అంటారా योग परिवार से नहीं लगाना है लेकिन समीप एक दो के रहना है అలా అని పరివారంలో ఎవరితో మీరు యోగం పెట్టుకోకండి పరివారాన్ని గుర్తు చేసుకోవడం వాళ్ళతో యోగం పెట్టుకోవడం ఎవరితోనైనా ఒకరితో ఎక్కువ అటాచ్ అయిపోవడం ఈ పరివారంలో కూడా ఏదో అంటారు కదా లౌకికంలో సంబంధికులను వదిలేసి వచ్చి ఇక్కడ సంబంధికులను తయారు చేసుకుంటారంటారు అలా కాదు యోగం పరివారంతో పెట్టుకోవటం కాదు కానీ సమీపంలో ఉండాలి ఒకరికొకరు స్నేహం ఉండాలి इतना बड़ा 2.5 लाख का परिवार कोई होगा अभी तो 9-10 लाख से भी बड़ा परिवार है 2.5 లక్షలు అప్పుడు 90లో ఇప్పుడైతే 9-10 లక్షల కన్నా ఇంకా ఎక్కువ పరివారం ఉన్నారు ఇంత పెద్ద కుటుంబం పరివారం ఎవరికైనా ఉంటుందా तो परिवार अच्छा लगता है या सिर्फ बाबा अच्छा लगता है परिवारము నచ్చుతుందా మీకు కేవలం బాబాయేనా जिससे सिर्फ बाबा अच्छा लगेगा वो परिवार में नहीं आ सकेगा ఎవరికైతే కేవలం బాబాయే ఇష్టము అంటారో వాళ్ళు పరివారంలోకి రారు కొంతమంది అంటారు రండి సెంటర్కి వస్తూ ఉండండి ఇక్కడ మురళి వినండి కార్యక్రమాల్లో వచ్చి కలుస్తూ ఉండండి అంటే నేను ఆన్లైన్లో చూస్తున్నాను టీవీలో చూస్తున్నాను అది కూడా భాష వచ్చనుకోండి డైరెక్ట్ మధుబన్ నుండి చూసేస్తున్నాను ఇంకా సెంటర్స్తో కూడా కనెక్షన్ లేదు పరివారంలో రారా మరి సత్యగా నుండి టీవీతోన మన సంబంధం పరివారంతోన बाप दादा परिवार को देख सदा हर्षित होते और सदा एक दो की विशेषता को देख हर्षित रहते బాప్ దాదా చూడండి పరివారాన్ని చూడడానికి అంత దూరం నుండి వస్తున్నారు పరివారాన్ని చూసి సదా హర్షితులు అవుతున్నారు మరి ఒకరి విశేషత ఒకరిది చూసి కూడా హర్షితంగా ఉంటున్నారు
हर ब्राह्मण आत्मा के प्रति ये संकल्प रहता कि वाह ब्राह्मण आत्मा, वाह देखो बाप का बच्चन से इतना प्यार है, तब तो आते हैं ना, नहीं तो ऊपर बैठकर मिल ले, सिर्फ ऊपर से तो बैठकर नहीं मिलते। ప్రతి బ్రాహ్మణ ఆత్మని చూసి ఇదే సంకల్పం ఉంటుందంట బాబాకు, వాహ బ్రాహ్మణాత్మ వాహ అని. ఇంత ప్రేమ ఉండకపోతే బాబా దిగి వచ్చారా చెప్పండి మీ ఎదురుగా? లేకపోతే పైన కూర్చునే బాబా కలిసిస్తారు కదా, నాకెందుకు ఈ కష్టం, అందరూ ఎలాగో వినాశనం అయ్యాక వస్తారు కదా నా దగ్గరికి, నేను అప్పుడు కలిసిస్తాను అనుకున్నారా బాబా? आप विदेश से आते हो तो बाप दादा भी विदेश से आते हैं, सबसे दूर से आते, लेकिन आते सेकेंड में है. మీరు విదేశాల నుండి బాబాను కలవడానికి వస్తున్నారు. బాప్ దాదా కూడా అందరికన్నా దూరంగా ఉన్న దేశం నుండి వస్తున్నారు, సెకండ్లో వచ్చేస్తారు కూడా. आप सभी भी सेकंड में उड़ती कला का अनुभव करते हो, सेकंड में उड़ सकते हो. మరి మీరు బాబాలాగా సెకండ్లో ఎగరడం అనుభవం చేయగలుగుతున్నారా? ఎగిరే కళలు. ఇతని డబల్ లైట్ హో సంకల్ప్ కి और पहुंच गए. మీ స్థితి లోపల ఇంత డబల్ లైట్గా ఉంటుందా? తేలిక స్థితి. సంకల్పం చేయగానే బాబా దగ్గర చేరిపోయాము అనేలా. परमधाम कहाँ और पहुँचे, ऐसे प्रैक्टिस है. कहाँ अटक तो नहीं जाते. పరంధామము అని మాట అనగానే పరంధామంలో నేను ఆత్మ వెళ్ళి కూర్చున్నాను. అది అనుభవం, ఆ ప్రాక్టీస్ అయిపోవాలి. ఎక్కడ అంటుకొని ఉండిపోవట్లేదు కదా బుద్ధి, పైకి ఎగరట్లేదు అనేలాగా. కभी कोई बादल तंग तो नहीं करते हैं, केयरफुल भी और क्लियर भी, ऐसे है ना. ఎక్కడైనా మేఘాలు అట్టేస్తున్నాయి మీరు వెళ్ళడానికి, ఏవి అడ్డట్లేదు కదా. ఆ మేఘాలు కానీ, ఆ మేఘాలు ఎలాగా అడ్డావు ఆత్మని, కానీ వ్యర్థము మాయా అనే మేఘాలు వచ్చి అట్టేయటం లేదు కదా. అందుకే కేర్ఫుల్గా కూడా ఉండాలి, క్లియర్గా కూడా ఉండాలి మీ మైండ్. ఇలా అనుకోగానే అలా బాబా దగ్గర చేరుకొని అనుభవం చేయాలంటే అలానే ఉంటున్నారు కదా. डबल विदेशी बच्चों को आते ही सेंटर मिल जाते हैं, बहुत जल्दी टीचर बन जाते हैं, इसलिए सेवा की भी दुआएं मिलती है. डबल విదేశీ పిల్లలకు జ్ఞానంలో రాగానే వాళ్ళకి ఏ బంధన లేదంటే సెంటర్ ఇచ్చేస్తారంట. సెంటర్ పాలన చేయడం తొందరగా టీచర్ అయిపోతూ ఉంటారు వాళ్ళు, సేవకు నిమిత్తం అయిపోతారు. సేవ యొక్క ఆశీర్వాదాలు కూడా దొరుకుతున్నాయి. మన భారతదేశంలో అయితే పరిశీలించాలి, ఆ వ్యక్తి కొన్ని రోజులు క్లాస్కు రావాలి, దాని తర్వాత ఉండి చూడాలి, వాళ్ళ ఎలిజిబిలిటీస్ చూడాలి, అప్పుడు మనం తీసుకుంటాము. అలా ఉంటాయి. కానీ విదేశాల్లో వెంటనే వాళ్ళకి టీచర్ అయ్యే అవకాశం ఉంది. दुआएं मिलने की विशेष लिफ्ट मिलते, साथ साथ आते ही इतने बिजी हो जाते हो जो और बातों के लिए फुर्सत ही नहीं मिलती. इसलिए बिजी रहने से घबराना नहीं, ये गुड्स ही नहीं. ఇతరుల ఆశీర్వాదాలు దొరకటం అన్న, ఆశీర్వాదాలు దొరికే విశేషమైన లిఫ్ట్ దొరుకుతుంది డబల్ విదేశీలకి రాగానే సేవా అవకాశం దొరకడం అన్న. తర్వాత ఎప్పుడైతే సేవ యొక్క అవకాశం దొరికేలాగా అయిపోయారో రాగానే జ్ఞానంలో బిజీ అయిపోతున్నారు. వాళ్ళకి వేరే వేస్ట్ విషయాల కోసం టైమే ఉండదు, నెగటివ్ వేస్ట్ కోసం. అందుకే బిజీగా ఉండడంలో మీరు భయపడిపోకండి, ఇది శుభ సూచకం బిజీగా ఉండడం. कई कहते हैं ना लौकिक कार्य भी करे फिर अलौकिक सेवा भी करे और अपनी सेवा भी करे, ये तो बहुत बिजी रहना पड़ता है. కొంతమంది ఆలోచిస్తారు కదా, లౌకిక్ జాబ్కి వెళ్తున్నాను, జాబ్ చేస్తున్నాను అంటే అక్కడ జాబ్ చేస్తారు విదేశాల్లో జ్ఞానం తీసుకుని, అక్కడే బాబా సేవలో ఉన్నవారు జాబ్ చేయాలి, మళ్ళీ వచ్చి అలౌకిక సేవ, ఎందుకంటే సెంటర్లో కూడా అక్కడ ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు విదేశాల్లో. ఆ సేవ నేనే చేసుకోవాలి, ఈ జాడు పోష ఆ సెంటర్ని సంపాదించడం, మళ్ళీ నా సేవ నేను చేసుకోవాలి, నా శరీరాన్ని నేను సంపాదించుకోవాలి, చాలా బిజీగా ఉండాల్సి వస్తుంది, టూ మచ్ బిజీ అనుకుంటారు. లేకిన్ ఏ బిజీ రేనా అర్థాత్ మాయా జీత్ బన్ జానా. కానీ ఈ బిజీ ఉండాలి, ఇంత బిజీగా ఉండడము అంటే మాయాజీతులుగా తయారవడం. ये ठीक लगता है, ये लौकिक जॉब करना मुश्किल है. लौकिक जॉब नौकरी जो करते उसमें जो कमाई होती वो कहाँ लगाते हो? ఇష్టపడుతుందా బిజీగా ఉండడం? లేదా ఎందుకు బాబా లౌకిక్ జాబ్ చేయడం కష్టం అనిపిస్తుంది అంటారు. లౌకిక్ జాబ్ కష్టమైనా మీరు ఆ సంపాదన ఎక్కడ ఖర్చు పెడతారు? తెచ్చిన జీతము ఎక్కడ ఖర్చు పెడతారు?
जैसे समय लगाते वैसे धन भी लगाते. మీ టైం ఎలాగైతే బాబా సేవకి ఇచ్చి పెడుతున్నారో అలా ధనము కూడా బాబా సేవకే పెడుతున్నారు కదా కష్టమైన జాబ్లోని. तो तन मन धन तीनों ही लग जाते, सफल हो जाता है ना, इसलिए तकना नहीं. అందువల్ల తను మన ధనము మూడు బాబా సేవలో సఫలమైపోతుంది కదా మీది. అందువలన అలసిపోకండి. सेंटर खोलते हो तो कितनी आत्माओं का संदेश सुनते ही कल्याण होता है. సెంటర్ మీరు ఒకటి తెరవడానికి ఆధారం అయ్యారు అంటే ఎంతమంది ఆత్మల కళ్యాణానికి మీరు కారకులయ్యారు. तो मन और धन का कनेक्शन है. जहाँ धन होगा वहाँ मन होगा, जहाँ मन होगा वहाँ धन होगा. కాబట్టి మనస్సుకి ధనముకి కనెక్షన్ ఉంది. ఎక్కడైతే మన ధనము వ్యర్థిస్తామో అంటే మన ధనాన్ని ఎక్కువ ఎక్కడ ఖర్చు పెడతామో అటువైపే మన మనస్సు వెళ్తూ ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఎక్కడ మన మనస్సు యొక్క ప్రేమ ఉంటుందో అక్కడే ధనాన్ని ఖర్చు పెడతాం మనం. అందుకే పాట ఉంది కదా మనకి, ట్రాఫిక్ కంట్రోల్ పాట విన్నారా? సాయంత్రం 7:30 జహా హమారా मन होगा वहाँ हमारा धन होगा, जहाँ हमारा धन होगा वहाँ मन होगा పాటల్లో కూడా ఉంది కదా బాబా మహావాక్యం ఇది. అందుకే బాబా ఎంతో కొంత బాబా సేవకి ఇవ్వడము ఎంతో కొంత అనేది ఫస్ట్ స్టెప్. కానీ ఎక్కువలో ఎక్కువ నాకున్న దానిలో బాబాకి ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బాబాకి మనకు బాండింగ్ తయారైపోతుంది. ఏవైనా మనకు సిచ్యువేషన్స్ వచ్చినా బాబాను వదిలి వెళ్ళిపోతామేమో అనే పరిస్థితులు వచ్చినా కూడా వెళ్ళిపోలేం. ఎందుకంటే కనెక్ట్ అయిపోయింది ఆ బంధన బాబాకు మనకు మధ్య. ఈ మనస్సు మరి ధనం యొక్క కనెక్షన్ అలాంటిది. बाप दादा डबल विदेशियों को सर्व प्रकार से सफल करने में बिजी देख खुश होते. బాప్ దాదా డబల్ విదేశీయుల్ని అన్ని రకాలు సఫలం చేసుకోవటంలో బిజీగా ఉంటున్నారు కదా. జాబ్ చేసి జీతము వాళ్ళ టైము సేవ చేసి కర్మణా సేవ అన్ని రకాలు చూసి చాలా ఖుషి అవుతున్నారు బాబా. జాబ్ చేస్తారు, పొద్దున్నే లేచి క్లాస్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ కోసం బాక్స్ ప్రిపేర్ చేసుకుంటారు, మళ్ళీ రాత్రి కోసం వండుకునే పని లేకుండా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మళ్ళీ రాగానే జడు పూజ చేసుకుంటారు. అన్నీ వాళ్ళ కారు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. అన్ని పనులు వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. सभी गोल्डन चांसलर हो, सदा याद रखना कि सफलता मूर्ति और सदा सफलता मेरे गले का हार है. గోల్డెన్ ఛాన్సలర్ మీరు ఇలా బిజీగా ఉండి సేవ దొరికిందంటే సదా గుర్తుపెట్టుకోండి, సఫలతా మూర్తులము సదా సఫలత నా మెడలో హారము అని. कोई भी कार्य करो तो पहले ये सोचो कि सफलता मेरे गले की माला है. ఏ కార్యం చేస్తున్నా ముందు ఇది గుర్తు తెచ్చుకోండి, సఫలత నా మెడలో మాల అయి ఉంది. జైసే నిశ్చయంగా వేసే ప్రత్యక్ష ఫలం మిలేగా. ఎందుకంటే మనసులో నుండి మీరు ఏది నమ్ముతారో ఏది నిశ్చయం ఉంటుందో సఫలత నా మెడలో మాల అనుకున్నారనుకోండి, అది ప్రత్యక్షంగా ప్రాప్తి కనిపిస్తుంది మీకు. ఏమో సఫలత ఉందో లేదంటే అదే వస్తుంది. ఏది అనుకుంటే ఏది నమ్మితే ఏది దృఢంగా మనం విశ్వసిస్తే అదే జరుగుతుంది. అచ్చా రెండో గ్రూప్తో కలుస్తున్నారు బాబా. ये स्वीट साइलेंस प्रिय लगती है ना, ये स्वीट साइलेंस మీకు ఇష్టం అవుతుంది కదా, क्योंकि ఆత్మ का ఒరిజినల్ స్వరూప్ ఈ స్వీట్ సైలెన్స్. ఆత్మ యొక్క సహజమైన స్వరూపమే స్వీట్ సైలెన్స్. అందుకే ఇది ఇష్టపడుతుంది కదా అందరికీ. तो जिस समय चाहो उस समय स्वीट साइलेंस की स्थिति का अनुभव कर सकते हो. అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ స్వీట్ సైలెన్స్ యొక్క స్థితిని మీరు అనుభవం చేయగలరా? क्योंकि आत्मा भी इन बंधनों से मुक्त हो गई, इसलिए जब चाहे तब अपने ओरिजिनल स्थिति में स्थित हो जाए. ఎందుకంటే ఆత్మ ఈ బంధనాల నుండి ముక్తి అయిపోయింది ఇప్పుడు. అందువలన ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఒరిజినల్ స్థితిలోకి మీరు వెళ్ళిపోతూ ఉండాలి. तो बंधन मुक्त हो गए या होना है. బంధన ముక్తులు అయిపోయారా ఇంకా అవ్వాలా? స్వీట్ సైలెన్స్లో వెళ్ళని బంధాలను లాగుతున్నాయి మమ్మల్ని అంటారా? इस बार मधुबन में 2 शब्द छोड़कर जानना है, समथिंग और सम टाइम. ये पसंद है ना, सभी छोड़ेंगे. ఈసారి మధుబన్లో 2 మాటలు వదిలి వెళ్ళిపోవాలి కొద్దిగా.
అప్పుడప్పుడు అనే ఈ మాటలు వదిలేయండి. కొద్దిగా తేడా వచ్చేస్తుంది అంటారు కదా, చేస్తున్నాము కానీ కొద్దిగా అంటాం, అలాగే చేస్తున్నాము కానీ అప్పుడప్పుడు అంటారు కదా, ఈ మాటలు వదిలేయండి అంటున్నారు బాబా. ఇష్టమేనా? हिम्मत रखने से मदद मिल जाएगी, क्योंकि ये तो जानते 63 जन्म अनेक बंधनों में रहे और एक जन्म स्वतंत्र बनने का है, इसका ही फल अनेक जन्म जीवन मुक्ति प्राप्त करेंगे. तो ఫౌండేషన్ यहाँ डालना है. మీరు మేము వదులుతాం ఈ మాటలని సాహసిస్తే సహయోగం బాబా నుండి లభిస్తుంది మీకు. ఎందుకంటే ఇది మీకు తెలుసు కదా, 63 జన్మలు అనేక బంధంలో ఉన్నారు, ఈ ఒక్క జన్మ స్వతంత్రమయ్యే జన్మ దొరికింది. ఈ ఫలితమే మళ్ళీ అనేక జన్మలు జీవన్ముక్తి పొందుతారు, బంధన అనేది లేకుండా. కాబట్టి ఫౌండేషన్ ఇక్కడ వేసుకోవాలి బంధాలను తెంచుకోవటానికి. జబ్ ఇतना ఫౌండేషన్ పక్కా होगा तब तो 21 జన్మ చలేగా. అంటే ఎంత గట్టిగా ఫౌండేషన్ వేసుకోవాలి? ముక్తావస్థ, జీవన్ముక్తావస్థ. అప్పుడే 21 జన్మలు అది కంటిన్యూ మనతో ఉంటుంది. जितना अपने में निश्चय करेंगे उतना ही नशा होगा. बाप में भी निश्चय, अपने में भी निश्चय और फिर ड्रामा में भी निश्चय. तीनों निश्चय में पास होना है. ఎంతైతే మీలో మీరు నిశ్చయం పెంచుకుంటారో అంతే నష ఏర్పడుతుంది. బాబా మీద, స్వయం పైన మరియు డ్రామా పైన, ఈ 3 నిశ్చయంలో కూడా మూడింటిపైన నిశ్చయంలోని పాస్ అవ్వాలి. అప్పుడే మీలో నష ఉంటుంది నిరంతరం. अच्छा, एक एक रत्न की अपनी विशेषता है. बाप दादा सबकी विशेषता को जानते हैं. మీరు ఒక్కొక్క రత్నం మీ విశేషత మీది ఉంది, ఎవరిది వారిది. బాప్ దాదాకు అందరి విశేషత కూడా తెలుసు అంట. अब भी आगे चलकर अपनी विशेषता को और कार्य में लगाओ तो विशेषता बढ़ती जाएगी. ఇంకా ముందుకు వెళ్తూ మీ విశేషతను ఇంకా కార్యంలో ఉపయోగిస్తూ వెళ్ళండి. అప్పుడు ఇంకా మీలో ఉన్న విశేషతలు పెరిగిపోతూ ఉంటాయి. दुनिया में खर्च करने से धन कम होता है, लेकिन यहाँ जितना यूज़ करेंगे खर्च करेंगे उतना बढ़ेगा. सभी अनुभवी होना. ప్రపంచంలో ఖర్చు పెడితే ధనము తరిగిపోతుంది అంటారు, కానీ ఇక్కడ ఎంత మీరు ఖర్చు పెడుతూ ఉంటారో అంత పెరిగిపోతూ ఉంటుంది. ధనమే కానివ్వండి, ఏ ఖజానా కానివ్వండి, ఉపయోగిస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. అందరూ అనుభవీయే కదా ఈ విషయంలో. तो इस वर्ष का यही वरदान याद रखना कि हम विशेष आत्मा है और विशेषता को कार्य में लगाकर और आगे बढ़ाएंगे. కాబట్టి ఈ సంవత్సరం ఇదే వరదానం గుర్తుపెట్టుకోండి, మేము విశేష ఆత్మ అయి ఉన్నాము. మరి ఈ విశేషతను ఉపయోగిస్తూ ఇంకా ముందుకు వెళ్తాము. जैसे यहाँ नज़दीक बैठना अच्छा लगता है, वैसे वहाँ भी सदा नज़दीक रहना. बाप दादा सदा हर एक को इसी श्रेष्ठ नजर से देखते हैं कि एक एक बच्चा योगी भी है और योग्य भी है. ఎలాగైతే ఇక్కడ దగ్గరగా కూర్చోవాలి, బాబాకి దగ్గరగా కూర్చోవాలి ఇష్టపడుతుంది కదా, ముందు కూర్చోవాలి, నేను దగ్గరగా కూర్చోవాలి, అలాగే అక్కడ కూడా సతీగా నుండి కూడా సదా దగ్గరగా ఉండండి. మరి బాబాకు, బ్రహ్మ బాబాకు, పరంధామంలో కూడా మరి సదా దగ్గరగా ఉండాలి. బాప్ దాదా సదా ప్రతి ఒక్కరిని ఇదే శ్రేష్టమైన దృష్టితో చూస్తున్నారు. నా యొక్క ఒక్కొక్క బచ్చా యోగి కూడా అయి ఉన్నారు మరియు యోగ్యులు కూడా అయి ఉన్నారు. మనల్ని మనం కూడా అదే శ్రేష్టమైన దృష్టితో చూస్తూ తయారు చేసుకోవాలి. అచ్చా, वरदान ఈరోజు మురళి నుండి వరదానము. दूसरों के परिवर्तन की चिंता छोड़ स्वयं का परिवर्तन करने वाले शुभ चिंतक भव. ఇతరుల పరివర్తన యొక్క చింత విడిచిపెట్టి స్వపరివర్తన చేసుకునేటటువంటి శుభ చింతకులుగా కండి. స్వపరివర్తన కర్నా హీ శుభ చింతక్ బన్నా. స్వపరివర్తన చేసుకోవటమే శుభ చింతకులుగా తయారవడం. ఇది స్వయం కో भूल दूसरे के परिवर्तन की चिंता करते हो तो ये शुभ चिंतन नहीं है. ఒకవేళ స్వయాన్ని మరచి ఇతరుల పరివర్తన కోసం చింత చేస్తూ ఉంటే అది శుభ చింతన అనరు. पहले स्व और स्व के साथ सर, ముందు
స్వయం యొక్క పరివర్తన, తర్వాత स्वयंతో पाटू सर्वल परिवर्तन। यदि स्व का परिवर्तन नहीं करते और दूसरों के शुभ चिंतक बनते तो सफलता नहीं मिल सकती। ఒకవేళ స్వయం యొక్క పరివర్తన చేసుకోను కానీ ఇతరులు మారాలి, ఇతరులు బాగుండాలి, ఇతరుల పరివర్తన కావాలని శుభచింతకులు అయితే స్వయాన్ని పరివర్తన చేసుకోకుండా ఇతరుల పరివర్తన కోసమే శుభచింతకులుగా అయి ఉంటే సఫలత దొరకదు। इसलिए स्वयं को कायदे प्रमाण चलाते हुए स्व का परिवर्तन करो, इसी में ही फायदा है। అందువలన స్వయాన్ని ముందు ఒక నియమం అనుసారం నడిపించుకొని స్వపరివర్తన చేసుకోండి, దీనిలోనే మీకు లాభం ఉంటుంది। बाहर से कोई फ़ायदा भल दिखाई ना दे लेकिन अंदर से हल्कापन और खुशी की अनुभूति होती रहेगी। బయటకు ఏ లాభం మీకు కనిపించకపోయినా దీనివలన భౌతికమైన లాభము ఉండకపోవచ్చు, కానీ లోపల నుండి తేలిక స్థితి, లోపల నుండి ఒక సాటిస్ఫాక్షన్, లోపల నుండి ఒక ఖుషి, ఇవి అనుభూతి అవుతూ ఉంటాయి। స్వపరివర్తన విషయంలో మనం గమనిక పెట్టుకొని చేస్తూ ఉంటే, పరివర్తన అవుతూ ఉంటే ఇవి మన లోపల పెరుగుతాయి। ఇదే మనకు నిదర్శనం నేను కరెక్ట్గా ఉన్నాను, చేస్తున్నాను అని। స్లోగన్ సేవాओं का सदा उमंग है तो छोटी छोटी बीमारियां मर्ज हो जाते हैं। సేవలో సదా ఉత్సాహం ఉన్నట్లయితే చిన్న చిన్న రోగాలు అవే మాయమైపోతూ ఉంటాయి। సేవలో సదా ఉత్సాహం పెట్టుకుంటే చిన్న చిన్న రోగాలు అవే మాయమైపోతూ ఉంటాయి, వాటి ప్రభావం మన మీద పడదు। అచ్చా బాబా ఈరోజు ఎన్ని విషయాలు చెప్పారు। నా బాబా అనుకోవడం ఒకటి, హృదయం నుండి ఆ స్నేహాన్ని అనుభవం చేయడం ఒకటి, ఇంకా బాబా ఖజానాలు నావి అనుకోవడం ఒకటి, ఇంకొకటి వాటిని ఉపయోగించి అనుభూతి పొంది దాని ప్రభావం ఇతరుల మీద కూడా వేయడం। ఇందులో ఏ నెంబర్లో ఉన్నా చూసుకోండి అని చెప్తున్నారు బాబా। కార్యంలో పెట్టి పెంచుకోవటం, దీంతోనే తేడా వచ్చేస్తుంది ఈ స్థితిలోనే। ఇవ్వడం బాబా అందరికీ ఒకేలాగా ఇస్తున్నారు। ఎంత మీరు కార్యంలో ఉపయోగిస్తారో అంత శక్తి అనేది మీలో పెరుగుతుంది ఇంకాగా। ఇంకా ఏం చెప్తున్నారు బాబా, కొత్తగా వచ్చిన వాళ్ళు, బాబా వరదాని హస్తం నా తలపైన ఉంది। పాత వాళ్ళు కూడా అనుభవం చేయొచ్చు, సదా బాబా వరదాని హస్తం నా మస్తకం పైన ఉంది। బాబా వరదాని హస్తంతోనే నేను బాబా సెక్యూరిటీలో ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, ఇది అనుభవం చేసుకుంటూ ఉండండి। ఇంకా టీచర్ అక్కేళ్ళకి బాబా ఏం చెప్తున్నారు, హీరో పాత్రధారి మీరు అంటే హీరా అయ్యేవాళ్ళు, అందుకని విశేషంగా మీ మీద మీరు అటెన్షన్ పెట్టుకొని నడవండి, ఎలా నచ్చితే ఎలా అని కాకుండా, అప్పుడు ఆశీర్వాదాలు చాలా దొరుకుతాయి మీకు। బాగా గమనిక పెట్టుకొని మన జీవితాన్ని మనం నడిపించుకుంటే చాలా ఆశీర్వాదాలు దొరుకుతాయి। పద్మ అనేవారు 100 రెట్లే అనే స్టేజ్ మీలో ఉన్న పద్మ రెట్లు కూడా వెళ్ళిపోతారు ఈ ఆశీర్వాదాలతో, మీ భాగ్యాన్ని పెంచుకుంటారు। కాబట్టి ఇలాంటి యోగ్యమైన ఆదర్శమైన టీచర్ అయి చూపించాను అని బాబా చెప్తున్నారు। ఇంకా డబల్ విదేశీ అన్నేలతో ఏం చెప్తున్నారు బాబా, చాలా చాలా భాగ్యవంతులు మీరు, బ్రాహ్మణ పరివారం అనే మాలలో వచ్చారు। మాల అందం ఉండాలంటే ఒకరికొకరు సమీపంగా ఉండాలి, పరివారంలో మీరు కలుస్తూ ఉండాలి। బాబాతో ప్రేమ నాకు చాలా ఉంటుంది, బాబా స్మృతిలో కూర్చుంటేనే అదే నాకు ఇష్టం, అందరితో కలవడం ఇదంతా నాకు నచ్చదు, అలా ఉండకూడదు। అలా అని పరివారంతో యుగం పెట్టుకునేలాగా ఎవరితో అటాచ్ అవ్వకూడదు కూడా, కలిసేమో మళ్ళీ డిటాచ్ అన్నట్టు ఉండాలి, కానీ అలా అని పరివారం నుండి దూరంగా కూడా ఉండకూడదు। ఈ పరివారంలోనే కదా అక్కడ మళ్ళీ మేము రావాలి। ఇంకా ఏం చెప్తున్నారు, సెకండ్లో పరంధామాన్ అంటే పరంధామం ఎక్కడ అంటే అక్కడికి మనం వెళ్ళిపోయాలి, అది ప్రాక్టీస్ ఉండాలి,
అంతలా లోపల నుండి డబల్ లైట్గా ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. కేర్ఫుల్గా క్లియర్గా ఉండాలి స్థితి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, డబల్ విదేశీలతో కలుస్తూ బిజీగా ఉండడము అనేది కూడా మాయాజీతులు అవ్వడానికి సాధనము. టూ మచ్ బిజీ అయిపోతుంది. పొద్దున్న లేచి జాబ్ చేయాలి, మళ్ళీ వచ్చి సెంటర్లో సేవ చేయాలి, మళ్ళీ నా పర్సనల్ పనులు కూడా చూసుకోవాలి అంటే ఉండాలి. బాబా లౌకికాన్ని జాబ్ వదిలేమంటే వదిలేస్తామంటే మరి ఆ డబ్బు కూడా బాబా సేవలోనే పెడుతున్నారు కదా మీరు. ఆ డబ్బు ఆధారంతో ఒక సెంటర్ ఓపెన్ అయితే ఎంతమంది కళ్యాణం జరుగుతుంది. ఎక్కడ ధనం ఉంటే అక్కడ మనస్సు ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా బాబా వైపు ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. ధనం ఖర్చు పెట్టడం వల్ల బాబా సేవలో బాబాతో మీ బుద్ధి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అందుకని మీరు అలసిపోకుండా తను మన ధనాలు సేవలో సఫలం చేసుకుంటూ ఉండండి అని చెప్తూ ఉన్నారు బాబా. బిజీగా ఉండండి దీనికోసం. ఇంకా సఫలత అన్న మెడలో మాల అనేది గుర్తుపెట్టుకొని సఫలత పొందుతూ ఉండండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, స్వీట్ సైలెన్స్ స్థితిని అనుభవం చేయండి. దానికోసం మనస్సుకి ఏ బంధనలు అలాగకుండా ఉండే స్థితి తరవాలి. ఈ ప్రాక్టీస్ 21 జన్మలు మిమ్మల్ని జీవన్ముక్త స్థితికి తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు బాబా. అందుకు ఈ శరీరంలో ఉంటూ కూడా స్వీట్ సైలెన్స్, మనస్సుకి ఎలాంటి బంధనలు లాగని ఒక నిర్బంధన స్థితి, దాని ద్వారా స్వీట్ సైలెన్స్ స్థితి నేను అనుభవం చేస్తున్నాను అనేది ఎక్కువగా పెంచుకోండి. ఇది 21 జన్మల జీవన్ముక్తికి ఆధారం అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇతరుల పరివర్తన కావాలి అని మీ పరివర్తన కోసం మీరు గమనిక పెట్టుకోకుండా ఎదురు చూస్తే దానిలో సఫలత పొందలేరు. వాళ్ళు ఎప్పుడు మారరు. అందుకే స్వపరివర్తన, ఇతరులు మారినా మారకపోయినా నన్ను నేను మార్చుకుంటాను అంటే దానిలో మీరు ఎంతో లాభాన్ని పొందుతారు. లాభం అంటే ఇక్కడ భవనాలు, ఆస్తులు, అంతస్తులు కాదు. భౌతికంగా కనిపించే లాభం మీకేమి ఉండకపోవచ్చు, కానీ లోపల నుండి తేలిక స్థితి, మీలో మీకు సాటిస్ఫాక్షన్, ఖుషి, ఇవి అనుభవం అవుతూ ఉంటాయి అంటున్నారు బాబా. సేవలో సదా ఉత్సాహం పెట్టుకుంటే చిన్న చిన్న రోగాలు ఏవి కూడా మనకు ఉన్న అవి మర్జ్ అయిపోతాయి, కనిపించవు. అవి మనకు ఆటంకంగా తయారవు సేవలో. మనసు యొక్క ఉత్సాహం సదా ఉంటే సేవలో. అచ్చా, బాబా ఇచ్చిన ఈ మహావాక్యాలను స్వయంలో నింపుకుంటూ తయారవ్వాలి. ఒక అవ్యక్త మురళిని మన జీవితంలో తెచ్చే ప్రయత్నిస్తే చాలు, ఎంతో శక్తి మనలో నిండిపోతుంది అన్నమాట సదాకాలానికి. ఇంకా విదేశీయులతో మాట్లాడుతూ బాబా ఇది కూడా చెప్పారు కదా, సంథింగ్ సమ్ టైం, కొద్దిగా తేడా వస్తుంది, అప్పుడప్పుడు తేడా వస్తుంది. ఈ పదాలు తీసేయండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఈరోజు కామెంట్ చెప్పుకోము, రేపు చెప్పుకుంటాము. ఎందుకంటే సూరజ్ భాయ్ ఇంకా ఊర్లో ఉన్నారు. ఈరోజు టీచర్స్తో కలిసే కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి మేము. అందుకనే ముగించేస్తున్నాయి ఇప్పుడు క్లాస్. ఇంకా రేపు నేను మధుబన్ బయలుదేరేది ఉంది. ఈరోజు నారాయణ అన్నయ్య, శేఖర్ అన్నయ్య బయలుదేరుతున్నారు. రేపు నేను భాను అక్కయ్య వెళ్తున్నాం. రేపు సెంటర్ వైపు నుండి, అంటే ఒక మీటింగ్ ఉంది. 2 సంవత్సరాల నుండి మీటింగ్ అవ్వలేదు. ఇయర్లీ మీటింగ్ అవుతుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే. కానీ కరోనా కారణంగా 2 సంవత్సరాల నుండి ఇది అవ్వలేదు. 2 ఏళ్ల తర్వాత ఈ యాన్యువల్ మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్లో వెళ్తున్నాం మేము అన్నమాట. ఓం శాంతి. सफल कर लो सांसें अपनी, सफल कर लो
पिता को याद कर, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। जैसी करनी वैसी भरनी, कभी नहीं भुलाना है। शुभ संकल्पों की, शुभ संकल्पों की करो रचना, विश्व का कल्याण कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी, परम पिता को